కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుంచి సాదా బైనామా కింద కొనుగోలు చేశాడు. ఎంత? 40 ఏళ్ల కింద. సో 40 years బ్యాక్ ఎంత ఉన్నాడు? 2 ఎకరాలు. ఓకే, అతని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆయన పొజిషన్లోనే ఉన్నాడు. భూభారతి వచ్చాక తన భూమి రెగ్యులరైజ్ అవుతుందని ఆశించిండు. అయితే ప్రస్తుతం అతడి వద్ద 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు 2 ఎకరాలు, ఎప్పుడో 40 ఏళ్ల కింద 2 ఎకరాలు ఉంది. ప్రస్తుతం 2026 టైంకి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. 5 ఎకరాల కంటే ఎక్కువ. ఇప్పుడు ఏమైంది? ఈ భూభారతి రూల్స్ ప్రకారం 5 ఎకరాల కంటే ఎక్కువ సాధారణ ఏంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ చూడరు. అయితే ప్రస్తుతం అతని వద్ద 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నందున అతని కొనుగోలు చెల్లదంటూ రిపోర్ట్ రాస్తామని అధికారులు చెప్తారు. సేమ్ ఇట్లనే చాలా మంది ఉంటారు. అయితే సాదా బైనామా కింద కొనుగోలు చేసినప్పుడు అతని వద్ద 5 ఎకరాల భూమి లేదు, అంతే కదా. 40 ఏళ్ల కింద ఎంత ఆయనకు 2 ఎకరాలకే ఉన్నాడు కదా. ఇప్పుడు కొంత భూమి పెరగదు. ఆ తర్వాత కొనుగోలు చేశాడు, కానీ రూల్స్ ప్రకారం ఇప్పుడు కూడా 5 ఎకరాల లోపు ఉండాలంటున్నారు. ఈ భూభారతి చట్టంలో చిన్న సన్నకారు రైతులై ఉండాలని చెప్పారు, కానీ కొనుగోలు చేసినప్పటికా లేకపోతే ప్రస్తుతానికా అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పలేరు వీళ్ళు. ఏవో ప్రస్తుత దరఖాస్తు పరిశీలన చేసే నాటిక అన్నది స్పష్టతమైన గైడ్ లైన్స్ సాదా బైనామాలు ఇప్పారు. అంటే వాస్తవానికి ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఒక చట్టం తెచ్చిన తర్వాత, ఒక గైడ్ లైన్స్ తెచ్చిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో మనం కూర్చుండి కాగితాల మీద రాసిన పేరు ఉంటుంది. ఫీల్డ్ లెవెల్లో కొన్ని కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి, కొత్త అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, కొత్త అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి, చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొన్ని చేర్చుకుంటా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధరణి అని తెచ్చారు, కానీ దానికి చట్టాన్ని రూపొందించలేదు. ఇప్పుడు భూభారతి ఒక రూపకల్పన చేసి దానికి చట్టాలు తీసుకొచ్చి గైడ్ లైన్స్ తీసుకొచ్చి దాన్ని ఒక పటిష్టంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో కొంత సమస్యలు ఉత్పన్నం కావచ్చు, కొంత సమయం పట్టచ్చు. ఇప్పటికే 2-3 ఏళ్ళైంది. కొంత ఓపికగా ఉన్న రైతులు ఇంకా కూడా, ఎందుకంటే మనం 56,000 నుంచి తెగని పంచాయతీ, భూమి పుట్టినప్పటి నుంచి ఈ పంచాయతీలు పుట్టినాయి. ఎంతమంది రాజులు మారినా, ఎన్ని రాజ్యాధికారాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా తీరని సమస్య ఏమైంది అంటే అది భూమేగా. అట్లా ఆ భూమి